ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రావెల్ బస్ బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులోని 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి బస్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హైవేపై నుంచి పక్కనున్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది బస్. ఘటనలో ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ట్రావెల్ బస్ బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులోని 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి బస్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హైవేపై నుంచి పక్కనున్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడింది బస్. ఘటనలో ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్నింగ్ ఉదయం అరౌండ్ 4:30 సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ హైదరాబాద్ టు అమరావతి ట్రావెల్ చేస్తుంది. సడన్గా అక్కడ లారీ బోల్తా ట్రావెల్ బోదగొట్టినట్టు సమాచారం అందింది. మాకు సమాచారం అందగానే ఇమీడియట్ హుటావతి తీసుకొచ్చాము. అప్పటికల్లా సిఐ గారు ఫోన్ చేసి చెప్పారు. సో వచ్చే కేసులు ఉన్నాయి. అరౌండ్ ఆ ట్రావెల్స్లో నియర్లీ 29 మెంబర్స్ ఉన్నారని తెలిసింది. అందులో ఒక 10 మంది తీసుకొచ్చారు. 10 మందిలో ఒక 3 మాత్రం సీవియర్ ఇంజరీ ఉన్నారు. మిగతా అందరూ చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి. డాక్టర్లు అందరూ మా యూనిట్ చీఫ్ అశోక్ గారు, మిగతా పీజీలు ఆర్తోలందరూ వచ్చి పేషెంట్లను పరీక్షిస్తున్నారు. మేజర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళని ఇప్పుడు సిటీ స్కాన్ కావచ్చు ఏ ఇంజరీస్ అయితే ఆ పరీక్షలు చేస్తున్నారు. కొందరికి షోల్డర్ డిస్లోకేషన్ అయింది, చిన్న చిన్న ఇంజరీ అయిన కనుక మనం అలర్ట్గా ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.